కష్టపడండి, విజయం మనదే. మెదకు సీటు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన స్థానం అది. మరి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని సీఎం నివాసంలో మెదక్ లోక్సభ స్థానంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. మెదక్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. మరి ఏది ఏమైనా కూడా మెదక్ సీటుకు సంబంధించిన విషయంలో మనం తప్పకుండా గెలవాలి. అది ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీ సీటు కాబట్టి మనం కూడా అక్కడ గెలిచి ఇందిరమ్మకు బహుమతిగా ఇవ్వాలి, సోనియమ్మకు బహుమతిగా ఇవ్వాలనిపించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అయితే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఈగోలను పక్కకు పెట్టి ఆ ఈగోలను వదిలేసి వాళ్ళు కలిసికట్టుగా పనిచేస్తే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఒక్కడే భుజం మీద బాధ్యతలు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఆయనతో పాటు చాలా వేదికల్లో అద్దంకి దయాకర్ ప్రధాన పాత్ర పోషించిండు. 1-2 వేదికల మీద తీన్మార్ మల్లన్న ముఖ్య నాయకత్వం వహించినా కూడా దామోదర్ మన బట్టి విక్రమార్క గారు కొన్ని నియోజకవర్గాలు తిరిగినప్పుడు కూడా మిగతా వాళ్ళు ఎక్కడ కూడా పనిచేయలేదు. సీతక్క కానీ, కొండా సురేఖ కానీ, ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళెవ్వరు కూడా ఏ వేదికల మీద చక్కగా కనబడలేదు. ఎందుకు ప్రియాంక రాహుల్ వచ్చినప్పుడు మాత్రం కనబడ్డరు, ఆడ ప్రోటోకాల్ ప్రకారం ఉన్నారు. కానీ నియోజకవర్గాలలో తిరిగి ప్రచారాలు చేసి నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం మాత్రం ఎవరు ముందుకు రాలేదు. ఒకవేళ కనుక వాళ్ళు ఆనాడు నియోజకవర్గాల్లో పంచుకొని మరి ఇంకో ఈ ములుగు నియోజకవర్గంతో పాటు భూపాలపల్లి, పరకాల ఇవన్నీ నియోజకవర్గాలు నేనే చూసుకుంటా, ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలకి నేను ముఖ్య అతిథిగా పాల్గొంటా అని చెప్పేసి ఆమె తప్పకుండా సీతక్క లాంటి వాళ్ళు, కొండా సూరిక లాంటి వాళ్ళు తిరిగి ప్రయత్నం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరో 5-10 సీట్లు ఎక్కువ గెలుచుకునేది. రేవంత్ రెడ్డి ఒక్కడే నేనే గెలిపించుకోవాలనే తాపత్రయంతో పనిచేసింది తప్ప మిగతా వాళ్ళు ఎవరు పనిచేయలేదు చక్కగా. మరి ఈరోజు మళ్ళీ అదే ఈగోతో కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు కాదుగా 4 సీట్లు కూడా గెలుచుకునే అవకాశాలు లేవు. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అయితే బీజేపీ బీఆర్ఎస్ గెలుస్తాయి, కానీ మీరెట్లా గెలుస్తారు? బీజేపీకి ఓటు బ్యాంక్ ఉంది, బీఆర్ఎస్కి ఓటు బ్యాంక్ ఉంది. ఈసారి కొత్తగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకుడు బీఆర్ఎస్లో ఏరి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకును కూడా ఈరోజు బీఆర్ఎస్కు ప్లస్ చేసిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ చేయాల్సిందేంది? ఇటు ఎంపీ సీట్లు ఇవ్వడంలో మాదిగలను దూరం చేసుకుంటుంది, అటు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్యే ఇవ్వకుండా, ఎమ్మెల్సీ ఇవ్వకుండా, ఎంపీ ఇవ్వకుండా, అసలు పదవే ఇవ్వకుండా, నిన్నగాక మొన్న మందకృష్ణ మాదిగ ఒక యూట్యూబ్ ఛానల్, ప్రైవేటు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అద్దంకి దయాకర్ వీడియో కాల్ చేసేదంటే అసలు నీకే అలా స్థానం లేదు, మాకేమి ఇప్పిస్తారో భయ అని చెప్పేసి అడిగితే దానికి సమానం చెప్పిన పరిస్థితి లేదు కదా. మరి ఏంది ఈరోజు అదే అద్దంకి దయాకరు మాదిగ నాయకుడిగా, అలాగే మన అద్దంకి దయాకర్ మాల నాయకుడిగా, మందకృష్ణ మాదిగ నాయకుడిగా ఉన్నటువంటి వీళ్ళు తప్పకుండా ఏకమైపోయి మనందరం మన దళిత సామాజిక వర్గం కోసం పోరాటం చేద్దామని చెప్పేసి బీజేపీకు కాంగ్రెస్కు కొమ్ముగాయాల్సిన పరిస్థితి లేదు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు బయటికి వచ్చి బహుజనవాదాన్ని ముందు తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తే దళిత సామాజిక వర్గం ముఖ్యంగా మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళ ఇంటికి నడవడానికి సిద్ధంగా ఉంటారు కదా. మందకృష్ణ పోరాటాలు ఏందనేది ఇక్కడ ఉన్నటువంటి బీసీలో కూడా తెలుసు. ఆయన వెనకాల మందకృష్ణ మాదిగ గారికి బీసీ నాయకులు కూడా ఎంతోమంది ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు కదా. మరి వాళ్ళ వెనకాల నడవడానికి ఆర్ కృష్ణయ్య లాంటి నాయకులు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. మరి మళ్ళీ మనం ఆ పార్టీలో ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ టికెట్ ఇస్తలేదు, ఈ పార్టీ టికెట్ ఇస్తలేదు, కాంగ్రెస్ మాదిగల ద్రోహి అని ఎవరు లేదు అనంటే మాలల ద్రోహి అని ఇంకొకరు, బీఆర్ఎస్ పార్టీ దళితుల ద్రోహి అని మొన్నటిరాగా తిట్టినాం. ఇట్లా వాళ్ళని వీళ్ళని తిట్టుడు తప్పించి వేరే ముచ్చటే లేదా. దయచేసి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఈగోలు పక్కన పెట్టి నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి, లేదంటే రేవంత్ రెడ్డి చెప్తే నేను ఎందుకు వినాలి, చల్ నేను కొత్తగా చెప్తా, నాది సపరేట్ రూటు అని చెప్పేసి ఇంకో నాయకుడు, నాది మొత్తానికే వేరే రూట్ అని చెప్పేసి ఇంకో నాయకుడు, ఎవరికి వాళ్ళు ఎవటి వాడితే మాట్లాడి నేనే 10 మందిని గెలిపించుకున్నా అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ ఖమ్మం జిల్లాలో తిరుగుతూ, నేనే నల్గొండ జిల్లా మొత్తం గెలిపించినాను ఇంకో ఆయన మాట్లాడుకుంటూ నల్గొండ జిల్లా నాదే అని చెప్పేసి ఆడ నల్గొండ జిల్లాలో ఎవ్వడు నేను చెప్పినట్టే వినాలని చెప్పేసి ఇంకో ఆయన డిమాండ్ చేసుకుంటూ తిరిగితే ఒక్క సీటు కూడా మీరు గెలవనటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఈగోలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా మెలిసిగా మొత్తం మనందరం కలిసి పని చేద్దాం. ఆల్రెడీ మీరు మినిస్టర్లు అయ్యారు కదా భయ్, మళ్ళీ ఎందుకు లుల్లులు
మినిస్టర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, పన్నెత్తారు. రాజకీయం ఇంకో 5 ఏళ్ల పాటు చేసుకోవాలంటే మీరు అందరూ కలిసికట్టుగా పనిస్తే ఇంకో 5 ఏళ్ళు ఉంటారు. లేదు అని అంటే కళ్యాణ్ శ్రీ గారు చెప్పినట్టు, లేదంటే రాజాసింగ్ చెప్పినట్టు కూలిపోతుంది ప్రభుత్వం. అది ఎట్లా కూలిపోతుంది ఏంది అనేది మీరు దగ్గర నుండి చూసుకుంటారు కూడా.